అమృత్ పైలాన్ కూల్చివేత కేసులో నిందితుడిగా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే ఆయనతో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. కావలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డికి సీఐ ఎదురెళ్లి స్వాగతం పలికారు. వెంటబెట్టుకుని స్టేషన్లోకి తీసుకెళ్లారు. నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న సీఐ ఇలా రాచమర్యాదలు చేయడం, విచారణ జరుగుతున్నంతసేపు పోలీస్ స్టేషన్ వైపు వెళ్లకుండా స్థానికులను అడ్డుకోవడంపై విమర్శలొచ్చాయి. సుమారు 5:30 గంటల పాటు ఈ విచారణ జరిగింది. అంతసేపు ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు స్టేషన్ ప్రాంగణం బయటే కారులో ఉన్నారు. కావలి ట్రంక్ రోడ్లో ఏర్పాటైన అమృత్ శిలాఫలకాన్ని 2020 ఏప్రిల్ 11న కూల్చేయగా ఆ కేసులో A8గా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే షరతులతో కూడిన బెయిల్ మంజూరు కాగా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు. దీంతో మాజీ ఎమ్మెల్యే విచారణకు హాజరయ్యారు. మొత్తం 42 ప్రశ్నలు అడగ్గా వాటన్నింటికీ న్యాయవాదుల సమక్షంలో సమాధానాలు చెప్పారని తెలిసిందే. సీఐ వ్యవహారంపై పోలీసు అధికారులు స్పందిస్తూ మాజీ ఎమ్మెల్యే అనుచరులు లోపలికి రాకుండా అడ్డుకునేందుకు సీఐ బయటకు వెళ్లారని, ప్రత్యేక మర్యాదలేమీ చేయలేదు అన్నారు.